అవును, పరిచయ కార్యక్రమంలో మేము అక్కడ ఉన్నాం. అందులో నేను బయటకు వచ్చాను. నాకు అనిపించింది నల్లగడ్డం, తెల్ల కుర్తా, ధోతీ వేసుకున్న ఎవరో అక్కడ చెప్పులు సర్దుతున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, బహుశా కొంతమంది వాలంటీర్లు వచ్చి యోగా మాస్టర్కు సహాయం చేస్తున్నారేమో అని. తర్వాత నేను నా పని పూర్తి చేశాను. అంటే నీళ్లు తాగి లోపలికి వెళ్ళాను. 6:20 ప్రాంతాల్లో కూర్చున్నాము. అక్కడ ఎవరో నడుస్తున్నారు. చెప్పులు సర్దుతున్న అదే వ్యక్తి నడుస్తున్నాను. ఆయన సద్గురు. ఆయన పూర్తిగా భిన్నంగా ఉన్నారు. అది వెంటనే నాకు అర్థమైంది. సద్గురు హోల్నెస్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూన్ నెల. అక్కడ అది వర్షాకాలం. ఇరుటుపాలల్లో అక్కడ వరదనొచ్చాయి. అందులో సద్గురు తన మారుతిలో వచ్చారు. తర్వాత మేము నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాము. ఆ సమయంలో భారీగా వర్షం పడుతోంది. మేము రాత్రికి అక్కడికి చేరుకున్నాము. అక్కడ ఒక పాత షెడ్ మాత్రమే ఉంది. అక్కడ సద్గురు ఉన్నారు. ఆ రాత్రి మేమంతా నేలపై పడుకున్నాము. అక్కడ కార్పెట్ ఉంది. అది పూర్తిగా తడిగా ముంచెత్తినట్టుగా ఉంది. సద్గురు ఆ షెడ్ పక్కనే పడుకున్నారు. సద్గురు స్లీపింగ్ నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఆయనకి వేరే చోటు వేదా? నేడు ప్రోగ్రాం మొదలైన 20 రోజులకు ఆయన తన గురువు దృష్టిని వివరించారు. అంతవరకు ఆయన తన గురువు గురించి కూడా మాట్లాడలేదు. ధ్యానలింగం గురించి కూడా ఏమీ చెప్పలేదు. సద్గురు ఎప్పుడూ ఆలయానికి వెళ్లడం లేదా ఇతర విషయాల గురించి మాట్లాడలేదు. సద్గురు ఆలయం కట్టబోతున్నాడా? అప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. అప్పుడే ఆయన చెప్పారు, ఇది నా గురువు దృష్టి. మీరు మనసులో ఊహించుకుంటున్న ఆలయం ఇది కాదు. ఇది పూర్తిగా భిన్నమైనది, రాబోయే తరాల కోసం. మరొక మాట ఆయన చెప్పారు, నేను మీ నుండి ఎలాంటి గురుదక్షిణ తీసుకోలేదు. నేను మీకు నేర్పుతున్నదే ఒకే ఒక్క గురుదక్షిణ. మీరు దాన్ని పాటించండి. అదే గురుదక్షిణ. అందుకే ప్రతి ఉదయం లేచినప్పుడు నా సద్గురువుకు నా గురుదక్షిణ సమర్పించాలి. అదేనా సాధన అనే నా గురుదక్షిణ. ఇప్పటికీ అదే విధంగా ఉంది. మేము ఒక సత్సంగంలో ఉన్నాము. మేము సత్సంగంలో కూర్చున్నాము. సద్గురు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేము ఆయన మాటలు వింటూ ఉండము. సడన్లీ హి స్టాప్. సద్గురు సింపుల్ గా ఆగిపోయారు. ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయన కళ్ళ నుంచి కన్నీటి బిందువులు వస్తున్నాయి. మేమంతా ఆయనను చూస్తూ ఉన్నాను, కానీ మేము ఏ ప్రశ్న అడగలేదు. కొంతసేపటి తర్వాత ఆయన సరే అన్నారు. ఆయన మళ్ళీ నిజమైన భావోద్వేగంతో వచ్చారు. ఆయన చెప్పారు, ఈ రోజు జగదీష్ కు భోజనం దొరకలేదు. ఆయన ఉనికిని మీరు చూడవచ్చు. మీరు అనుకుంటున్న విధంగా ఇది కాదు. ఆయన చెప్పారు, గురువు ఆయన చాలా దూరంగా ఉన్నాడు. చాలా మీ అందరికి నమస్కారం. ఇక్కడ మనతో విజయ్ కుమార్ అన్న ఉన్నారు. ఆయన 1991 నుండి సద్గురు గారితో ఈషాతో ఉన్నారు. దాదాపు 35 సంవత్సరాల ప్రయాణం. చెప్పుకోవడానికి చాలా సందర్భాలున్నాయి. నేను ఇప్పటికే వీరి ఇంటర్వ్యూని తమిళ్లో చేశాము. చాలా చాలా మిస్టికల్, మాయాజాలమైన సంఘటనలు జరిగాయి. పూర్తిగా అద్భుతమైనవి, నమ్మలేని సంఘటనలు. అన్నా నమస్కారం. మీరిక్కడ ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మొదటి ప్రశ్న. ఎవరొచ్చినా మేము అడుగుదాం. ఆ కాలంలో మీరు ఈషాతో దాదాపు 34 సంవత్సరాలున్నారు. 1991 నుండి. ఆ సమయంలో సద్గురు గారు అంతగా ప్రాచుర్యంలో లేరు. ఆయన యూట్యూబ్ లో వేరు. అప్పుడు యూట్యూబ్ అనేది లేదు. ముందుగా ఆయన గురించి మీకు ఎలా తెలిసింది? అలాగే ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపించినది ఏమిటి? నేను 1983లో ఎయిర్ ఫోర్స్ నుండి రిటైర్ అయ్యాను. అందువల్ల ఎయిర్ ఫోర్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను పరీక్ష రాశాను. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడినయ్యాను. తర్వాత ఎల్ఐసిలో సెలెక్ట్ అయ్యాను. ఎల్ఐసి మొదట సివిలియన్ గా బయటకు వచ్చిన తర్వాత నేను ఎల్ఐసిలో చేరాను. తర్వాత నేను ఎల్ఐసిలో సుమారు 1 సంవత్సరం పనిచేశాను. తర్వాత ఈ పరీక్షలు రాసినప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరీక్షను ఉత్తీర్ణుడిని అయ్యాను. తర్వాత నన్ను ఈరోడుకు పోస్టింగ్ ఇచ్చావు. అలా నేను ఈరోడుకు వచ్చాను. నా స్వస్థలం అన్ని త్రిచిలో ఉన్న నా మొదటి పోస్టింగ్ మాత్రం ఈరోడ్లో జరిగింది. అందుకే మేము ఈరోడుకు వచ్చాము. ఈరోడ్ నుండి నన్ను మెయిన్ బ్రాంచ్ ఈరోడుకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ నా మేనేజర్ ఉన్నారు. అప్పుడు ఆయన నన్ను అడిగారు, ఆయనంటే నాకు ఇష్టం, ఎప్పుడూ కలిసి ఉండేవారు, మేం చాలా చర్చించేవాళ్ళం, మనం యోగా ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనకూడదు అన్నారు. మీరు మీ స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఇద్దరం కలిసి వచ్చాము. ఆయన పేరు మురుగేశన్. అక్కడికి వచ్చిన వెంటనే నేను ఎంతగా ఆకర్షితుణ్ణయ్యానో చెప్పాలి. నేను లోపలికి వెళ్ళాను. ఏదో కారణంగా బయటకు వచ్చాను. సరే, మీరు నమోదు చేసుకుని పరిచయ సెషన్కి వెళ్లారు. పరిచయ కార్యక్రమానికి నేను వెళ్ళాను. డే 0 డే 0. యోగా గురించి ఇతర విషయాల గురించి నాకు ఏమీ తెలియదు. నేను లోపలికి వెళ్ళాను. మొత్తం మనం
సుమారు 80 మంది ఉన్నాం అనుకుంటా. అప్పట్లోనే 80 మందా? అవును, పరిచయ కార్యక్రమంలో మేమక్కడున్నాం. అందులో ఉదయం సుమారు 40-42 మంది, సాయంత్రం సుమారు 40-43 మంది సెషన్లకు వచ్చేవారు. అందులో నేను బయటకొచ్చాను. నాకనిపించింది నల్లగడ్డం, తెల్ల కుర్తా, ధోతీ వేసుకున్న ఎవరో అక్కడ చెప్పులు సర్దుతున్నారు. అప్పుడు నేననుకున్నాను, బహుశా కొంతమంది వాలంటీర్లు వచ్చి యోగా మాస్టర్కు సహాయం చేస్తున్నారేమో అని. మేమనుకుంటున్నాం అతను మాస్టర్ అని. అప్పుడాయన చెప్పారు, సరే యోగా మాస్టర్ రావాల్సింది అని. నేనక్కడికొచ్చాను, ఆయన చెప్పులు సర్దుతున్నారు. తర్వాత నేను నా పని పూర్తి చేశాను. అంటే నీళ్లు తాగి లోపలికి వెళ్ళాను. తర్వాత మేమంతా 6:20 ప్రాంతాల్లో కూర్చున్నాము. అక్కడ ఎవరో నడుస్తున్నారు, చెప్పులు సర్దుతున్న అదే వ్యక్తి నడుస్తున్నాను. ఆయన సద్గురు ఆయన పూర్తిగా భిన్నంగా ఉన్నారు. అది వెంటనే నా మనసులో మెదిలింది. ఇది మామూలు విషయం కాదు, ఆయన మామూలు మాస్టర్ కాదు, ఆయన పూర్తిగా భిన్నమైన వారు. అది ఆయన చెప్పులు సర్దుతున్నందువల్ల అని అనిపిస్తోంది. ఏమో మరి నిజంగా అదే కారణమా? లేదా ఆయన సమక్షంలోనే మరేదైనా ఉందా? ఇన్ హిస్ వెరీ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్. ఎస్, ఆయన ఏమీ చెప్పడం లేదు. నేను ఆయనను చూసిన క్షణంలో అది ఆయనే అని నాకు అర్థమైంది. అది ఎలా జరిగిందో తెలీదు. జనం అంటుంటారు కదా, మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను అని. అలానే అనిపించింది. దాదాపు అదొక ప్రేమయానంలా అనిపించింది. ఇది ప్రేమాయాణమే. ఆయనను చూసిన క్షణమే ఇదే ఆయన అని నాకు తెలిసిపోయింది. నిజంగా చెబుతున్నాను. ఎందుకంటే ఆయనను కలిసిన వారందరికీ ఇదే అనుభూతి కలగొచ్చు. కానీ ఆయనను నేను ఏదో విధంగా తెలుసుకున్నాను. నాకు తెలీదు హీస్ ద పర్సన్. వాట్ ఐ డోంట్ నో. ఎందుకంటే నా మనసులో ఆయన కూర్చున్న విధానం, ఆయన శరీరంలో అనవసరమైన కదలిక ఏదీ లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, సూచనలు అందిస్తున్నప్పుడు అవసరం లేని ఒక్క మాట కూడా ఉండదు. చెప్పాల్సింది ఏది మిస్ అవ్వదు. ఇలా కొనసాగింది తెలుసా? నేను చెప్పాను, ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధంగా ఉండాలి. ఏదో గొప్ప విషయం జరగబోతుందని. ఆయన అక్కడున్న క్షణం నుంచే తరగతులన్నీ కొనసాగాయి. అందుకే నేను ఇలా చాలా ప్రశ్నలు, నేను లేచి కొన్ని ప్రశ్నలు అడిగేవాణ్ణి. నేనెప్పుడూ తెలుసా, నాకేది భయం లేదు. నాకేదనిపిస్తే అది అడుగుతాను. చాలా ప్రశ్నలు. ఆయన చాలా వినయంగా, నిజానికి ఆయన నా ప్రశ్నలను కూడా తుడిచిపెట్టేవారు. అదే సమయంలో ఆయన చెప్పడంలో చాలా వినయంగా ఉండేవారు. ఎందుకంటే ఆ ప్రశ్న నా అహంకారంలోంచి వస్తోంది. నేనెప్పుడూ ఆయనతోనే ఉండేవాణ్ణి. కార్యక్రమంలోనూ, ఆ తర్వాత ప్రారంభోత్సవ దినాను కూడా నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ఉపన్యాసాలను, సూచనలను నేను పట్టించుకోలేదు. కానీ ఆయన చెప్పినట్టే ఎప్పుడూ ఆయనతోనే ఉండిపోయాను. ఏదైనా సరే ఆయనతోనే ఉండాలి. మీరు ప్రాణాయామ సూచనలు పాటించేవారుగా? ప్రాణాయామం అంతా చేసేవాడండి. బట్ నేను అన్ని చేశాను. కానీ అవేమీ నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయన ఉనికి నన్ను ముగ్ధుర్ని చేసింది. ఆ కార్యక్రమాన్ని నడిపించేవారు ఆయనే స్వయంగా ప్రదర్శించేవారు. ఆ సమయంలో మన ప్రదర్శనను మన స్వామి అన్న చేశారు. స్వామినాథన్ అన్న ప్రదర్శించేవారు. సద్గురు సూచనలు ఇస్తూ ఉండేవారు. ఇలా కొనసాగింది. తర్వాత నీ ప్రారంభోత్సవ రోజు మొదలైనప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. కళ్ళ కోసం కూడా ఆయన కొన్ని కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆ రోజుల్లో మీకు తెలుసు, అన్నీ అక్కడున్నాయి. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నేను ఆయనను వదిలిపెట్టలేకపోయాను. After the end of 13 days. Yes, 13 days. ఆ కార్యక్రమం నేను వదలలేకపోయాను. ఆయన వెళ్లాల్సి ఉండటంతో మేమక్కడికి వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ ఎలాంటి కారు లేదు, ఏమీ లేదు. అప్పుడు మేము అక్కడికెళ్ళి ఆయనను బస్టాండ్కి వదిలేవాళ్ళం. ఆయన మైసూరు, కర్ణాటక బస్సు ఎక్కేవారు. ఆయన అక్కడికి వెళ్ళిపోతారు. అది అలా ఉండేది. కానీ మేమెప్పుడూ ఆయనతోనే ఉండాలని అనుకునేవాణ్ణు. నా ఉద్దేశం ఏమిటంటే ఆయనను మిస్ అవ్వకూడదనేది. నేను ఆయన్ని ఎప్పుడూ ఒక మనిషిగా చూడలేదు. అలాగే ఆయనను దైవంగా కూడా చూడలేదు. అది పూర్తిగా భిన్నంగా ఉంది. అందుకే నేను చెప్పాను, సరే అది అలా అయితే ఆయనతో ఉండేందుకు అవకాశాలు వెతుక్కుంటాం. ఒక అవకాశాన్ని కూడా మిస్ అవ్వకుండా ఆయనతో ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆయనను ఎప్పుడు మిస్ అవ్వను. నేను ఆయనతోనే ఉంటాను. అది నా జీవితమంతా అలా కొనసాగింది. ఈ 30 సంవత్సరాలు నేను అదే చేశాను. ఇప్పుడు ఈ భౌతిక ఉనికి కొంత స్థిరపడింది. తెలుసా, ఆయన ఉనికి మనలో ఉంది. ప్రతి క్షణం ఆయన మనతో ఉన్నారని అనుభవించగలుగుతున్నాను. ఆయన ఉనికిని నేను అనుభూతి చెందగలుగుతున్నాను. ఇప్పుడు ఆయన భౌతికంగా ఉండాలనే తపన కొంత తగ్గింది. పూర్తిగా మసకబారలేదు. కానీ ఆ స్థాయిలో నేను అర్థం చేసుకోగలను. ఆయన మనతో ఉండలేరు. ఆయన అనేక మార్గాల్లో తానెక్కడికక్కడ ఉన్నాడని నిరూపించాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన చేసిన ప్రతిదీ. అలా నేనే ఇషాయోగా కార్యక్రమంలోకి వచ్చా. చూడండి, ఒక విషయం ఏమిటంటే మీరు ఎప్పుడు సద్గురువును ఒక స్పాంజ్ లాగా పీల్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు కదా. మీరు అలానే ఉండేవారు. కానీ సాధనల పరంగా, అంటే జ్ఞానయోగం మీకు తెలుసు కదా, క్లాస్తో పాటు అందించిన ఆ జ్ఞానం, ఆయన బాధ్యత గురించి, ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మీలోకి ఎలా వెళ్ళింది? అది నాలో చాలా మార్పు తీసుకొచ్చింది.
శారీరకంగా, మానసిక స్థితిలో, భావోద్వేగంగా అన్నింటిలోనూ తెలుసా? అప్పటి నుండి నాకు పూర్తిగా కొత్త దృష్టికోణం వచ్చింది. నేను దీన్ని ఇలా విభజించగలను తెలుసా? బీసీ అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని మనం అంటాం కదా. అదేవిధంగా ఇట్ ఈస్ బిఫోర్ సగజస్థితి యోగా, యోగా తరువాత అని చెప్పొచ్చు. అలా నేను దీన్ని ఈ విధంగా చెప్పగలను. ముందుగా మీరు చెప్పిన స్పాంజ్ విషయానికి వస్తే, నిజంగా నేను సద్గురుని గమనించలేదు. ఆయన నన్ను పూర్తిగా గమనించారు. చూడండి, మొదటిగా శారీరకంగా నేను ఇక్కడ లేను. నేను ఒక క్రీడాకారుణ్ణి. మేము ఎయిర్ ఫోర్స్ తరఫున వాలీబాల్ ఆడాను. నేను కమాండ్ క్రికెట్ జట్టుకు ఆగాను. నేను అన్నీ ఆడేవాణ్ణి. నేను చాలా మంచి బ్యాడ్మింటన్ ప్లేయరు, షటిల్ అన్నీ ఆడేవాణ్ణి. నేను చాలా మంచి క్రీడాకారుణ్ణి. ఆ సమయంలో నేను మ్యారథాన్ పరుగులకు వెళ్లేవాణ్ణి. నేను చాలా యువకుణ్ణి. అయినా నేను ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాను. నేను క్రీడలను స్వీకరించాను. Very స్పోర్ట్స్ fit. ఎస్ గా ఉంటూ ఇప్పటికీ క్రీడల్లో కొనసాగుతున్నాను. ఇప్పుడు శారీరకంగా 1991కు ముందు నేను ఆ ప్రోగ్రాం చేసినప్పుడు 1990లో నా అన్నదమ్ములతో కలిసి వెళ్ళాను. నా మేనమామ, అన్నదమ్ములు అందరూ చెప్పారు వెళ్లయంగిరి కొండలకు వెళ్దామని. ఈ ఏప్రిల్ నెలలో వచ్చాడు. మేం వెళ్లంగిరి కొండలపై నడక ప్రారంభించాలి. నేను నడుస్తూ ఉండగా, కూర్చుంటూ ఉండగా అలసిపోతున్నాను. నేను క్రీడాకారుణ్ణే అయినా నా ఊపిరితిత్తుల సామర్థ్యం అంతగా లేదు. నా కాళ్ళు తెలుసా, నా బరువును సరిగ్గా మోయలేకపోతున్నాయి. అందుకే నేను విశ్రాంతి తీసుకునేవాణ్ణి. ఈ వాళ్ళు అన్న ఎంతసార్లు కూర్చుంటావు అని అడిగేవారు. వాళ్ళు నాకు చెప్పేవారు. ఆ సమయంలో నా వయసు సుమారు 38, 39 ఉండేది. కొంచెం విశ్రాంతి తీసుకుని వస్తాననుకున్నాను. అలా నేను ఎక్కి మళ్ళీ తిరిగి వచ్చాను. తర్వాత ప్రోగ్రాం చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం మార్చిలో జరిగింది. మళ్ళీ ఏప్రిల్ ఈవెంట్. 1 నెల మాత్రమే నేను సాధన చేశాను. ఆ సమయంలో మేము దాన్ని ఇలా పిలిచేవాళ్ళం తెలుసా? Let's go to the Vellangiri again. మళ్ళీ వెళ్లయంగిరికి వారితో వెళ్తూ రోజూ ప్రాణాయామం చేస్తున్నాను. కేవలం అదే. అప్పుడది నేర్తారు 2 సార్లు తప్పనిసరి. నేనెప్పుడూ మిస్ అవ్వను. నాకేదైనా లాభం వస్తుందనో కాదు, నా గురువు చెప్పినందుకే చేస్తున్నాను. ఒక మాట చెప్పారు, నేను నీ దగ్గర నుంచి ఎలాంటి గురుదక్షిణ తీసుకోలేదు అని. ఒకే ఒక గురుదక్షిణ అంటే నేను నిన్ను నేర్పిన దాన్ని నీవు పాటించాలి. అదే గురుదక్షిణ. So whenever I get up in the morning, today I have to offer my Guru Dakshina to my Sadguru. That is my ఈ రోజు నా గురుదక్షిణను నా సద్గురుకి సమర్పించాలి అనుకుంటాను. Sadhana till is date. Sadhana is my Guru Dakshina. ఇప్పటికీ అదే విధంగా ఉన్నది. ఉదయాన్నే నేను చేయలేకపోతే నేను గురుదక్షిణను సద్గురుకి ఇవ్వాలి. సాయంత్రం అయినా నేను అంత నిజాయితీగా ఉండేవాడిని. నాకేదైనా లాభం వస్తుందనే కాదు, ఇంకా నేను చేసేవాణ్ణి. ఇతరులు నన్ను అడిగేవారు, అరయ్యర్ నువ్వు ఇన్ని సంవత్సరాలు యోగా చేశావు, నువ్వేమైనా లాభం పుంజావా? నాకేదైనా చెప్పగలవా? నేను చెప్పాను, నాకు తెలీదు. 30 సంవత్సరాలకు పైగా నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెబుతున్నావు నాకు తెలియదు అని. నిజంగా చెబుతున్నాను, నాకు తెలీదు. నా గురువు చెప్పాడు, నేను చేస్తున్నాను. సింపుల్. అలా ఉంచాను. ఇప్పటికే నేనంత సాదాగా ఉంచుతాను. ఎవరైనా నన్ను అడిగితే నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? లెక్కలేనన్ని సైలెన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. కాని వాళ్ళు అడిగారు, ఈ సైలెన్స్ ప్రోగ్రామ్ సమయం చేశావు కదా, ఏం సాధించావు? నేను చెప్పాను, నాకు తెలీదు. ఎందుకు? నేను నా గురువుతో ఉన్నాను. నా గురువు అక్కడున్నారు, నేను కూడా అక్కడున్నాను. అంతే. జరిగాల్సింది జరుగుతుంది. I don't bother. I don't know. To be sincere. అలా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. అప్పుడు ఆయన చెప్పారు, అయినా సరే మనం వెళ్దాం. 1 నెల మాత్రమే చేశాను ఈ ప్రాణాయామం. నేను నిజాయితీగా 1 నెల ఉదయం మరియు సాయంత్రం చేశాను. Then I was going this Vellangiri full. Same team came, my brothers. ఆ సమయంలో మీరు నమ్మరు, నేను ఒక్క చోట కూడా కూర్చోలేదు. నేను పైకి నడిచాను. I had the session. I came down. 7 కొండలు. 7 కొండలు ఆగకుండా, ఒక్కసారి కూడా ఆగకుండా. నీళ్లు తాగడం లేదు, ఏమీ లేదు. నాకు తెలుసా, నేను పూర్తిగా శక్తితో నిండిపోయి ఉన్నాను. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నాకు లేదు. నా ఊపిరి ఎంత బలంగా, లోతుగా ఉందో చూడండి. మెల్లగా ఇంకా లోతుగా పీలుస్తూ ఆస్వాదించా. మ్యారథాన్ పరుగులో నా అనుభవం ఇదే. ఊపిరి ఒక ప్యాటర్న్ లోకి రావాలి. అప్పుడు మాత్రమే మీరు పరిగెట్టగలరు. అందుకే నేను ఏడవకొండ ఎక్కుతున్నప్పుడు, తిరిగి దిగినప్పుడు ఆ అనుభూతి వచ్చింది. అది శారీరకంగా. నేను దీనికోసం వెళ్ళిన ఒక్క సందర్భం కూడా లేదు. నాకు దగ్గు, జలుబు, జ్వరం అన్నీ. నేను ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా తర్వాత కూడా అవును, తర్వాత ముందు కూడా అంతగా ఏమీ లేదు. కానీ ఈసారి నిజంగా నేనది అనుభూతి చెందగలను. చాలా స్పష్టంగా నా ఆరోగ్యం మెరుగుపడిందని నాకు అనిపిస్తోంది. నా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగింది. నా శరీరం తెలుసా, నాకు చాలా మంచి స్నేహితుడిగా మారింది. అది యోగా చేసిన తర్వాతే వచ్చింది. అందువల్ల నేను నా శరీరానికి చాలా చాలా దగ్గరయ్యాను. అలా నేను నా శరీరంతో చాలా బాగా పూర్తిగా పరిచయం అయ్యాను. కాబట్టి నా దృష్టిలో ఇది భౌతికంగా ఉండి, తర్వాత భావోద్వేగపరంగా We are combined family, you know. నా నాన్నగారు ఆయన 1986లో వెళ్ళిపోయారు. 86లో మా నాన్నగారు చనిపోయారు. నేనే పెద్ద కుమారుడు. నాకు 3 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళున్నారు. అందర్నీ నేను మాత్రమే చూసుకోవాలి. అందువల్ల
So it's a big joint family. And family, my mother was with me. అందువల్ల ఆ సమయంలో నా నాన్నగారు ఉన్నప్పుడు All the three sisters got married. ఆ అన్ని విషయాల వెనుక నేను మాత్రమే ప్రధాన పాత్రధారి. Only earning person. Only any person. నా ముగ్గురు అన్నదమ్ముడు అన్నారు. వారిని స్థిరపడేలా చేయాలి, వారికి పెళ్లిళ్ళు చేయాలి. My wife is there. I have got 2 children. మా అమ్మ కూడా ఉంది. అందులో నీ భావోద్వేగ భాగాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు కదా, ఇది ఎలా నిర్వహించాలో. ఇదంటే తెలుసా, ఇలా ఉంది. 2 గుర్రాలపై కాదు, ఎన్నో గుర్రాలపై ఎక్కి ప్రయాణించడం లాంటిది. నేను దాన్ని ఆస్వాదించేవాణ్ణి. అదే విషయం నేను చెప్పాలనుకుంటున్నది. చాలా మంది జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటారు. వాళ్ళు వాటిని అద్భుతంగా నిర్వహించుంటారు. అది వేరే విషయం. మీరు దాన్ని ఎలా ఆస్వాదిస్తారు? ఆ పరిస్థితిని నేను ఆస్వాదించాను కేవలం దీనివల్లే. Only because of the అవును, యోగం వల్లే. నేను ఆయనతో ఉన్న విధానం వల్లే. ఆయన నాలో ఎన్నో విషయాలను నాటిపెట్టారు. ఆయన ఉపన్యాసాల వల్ల కాదు, ఆయన సాన్నిధ్యం వల్లనే నేను ఎన్నో విషయాలు అర్థం చేసుకున్నాను. ఇది ఎలా నిర్వహించాలో ఇదే విధానం. ఇది ఒక విషయం. తర్వాత ఇంకో విషయం, మీరు భావోద్వేగపరంగా, మానసికంగా అంటే అందర్నీ నా భాగంగా ఎలా చేర్చుకోవాలో మనం ప్రారంభిద్దాం. నేను ప్రతిరోజు ఒక ట్రేడ్ మార్క్ను పట్టుకుని ఉండేవాణ్ణి. నేను మీకు చెప్పాను. తర్వాత ఒకటుంది, నందా ఆర్ట్స్ ఉంది. వాళ్ళే ఈ ఫాంట్స్ అన్ని, ఇషాలో ఎన్నో ఫాంట్స్ను ఆయనే పరిచయం చేశారు. ఆయన ఒక కళాకారుడు. తర్వాత నేను ఆయనతో మీరొక బోర్డు తయారు చేయండి అన్నాను. Approach for help. In Tamil, ఉదవికి అణుగు. ఈ 2 పదాలు నేను రాశాను. ఈ బోర్డును నేను ఎప్పుడూ నా కౌంటర్ ముందు ఉంచేవాడిని. నేను క్యాష్ కౌంటర్లో ఉండేవాడిని. నా మేనేజర్ నేను ఎలా ప్రవర్తిస్తున్నానో చూశాను. వాళ్ళు నన్ను కెప్టెన్ అని పిలిచేవారు. నాకు ఎయిర్ ఫోర్స్లో ఉన్నానని మాత్రమే కాదు, నేను కూడా, మీకు తెలుసు కదా, నా క్రికెట్ జట్టును ఎన్నో డివిజన్ మ్యాచ్లకు తీసుకెళ్లి మేం చాలా విజయాలు సాధించాం. అందరూ ప్రేమగా నన్ను కెప్టెన్ అని పిలిచేవారు. we should call you captain అన్న. అక్కడ సుమారు 3 నుండి 4 విజయ్ కుమార్లు ఉన్నారు. మీకు తెలుసు కదా, అందుకే నాకు కెప్టెన్ అనే ముద్దు పేరు వచ్చింది, కెప్టెన్ విజయ్ కుమార్. అందుకే వాళ్ళు కెప్టెన్ను మొదటి కౌంటర్లో పెట్టారు. స్టేట్ బ్యాంక్లోకి వచ్చేవారు. వారు ఒక మంచి ముఖాన్ని చూడాలి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. He put him in first. ఇదే ఇషా నాకు చేసింది. ఇదే సద్గురు సాన్నిధ్యం నాకు చేసింది. నేను అక్కడ కూర్చునేవాడిని. నా ముందు బోర్డు పెట్టేవాడిని, సహాయం కోసం సంప్రదించండి అది. అందుకే నేను అలాంటి వ్యక్తిని. ఇదే అతని మానసిక దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. నా శారీరకంగా, నా భావోద్వేగంగా, నా మానసికంగా, శక్తిపరంగా కూడా నేను ఆయనకి చెప్పాను. అవునవును, ఆ వెల్లియంగిరి వెల్లంగిరి కొండ పాదాలున్నాయి, అన్నీ ఉండేవి. ఇదే నేను దానిలోంచి పొందింది. అతను అన్నాడు, నేను చెప్పడం మొదలు పెడితే గంటల తరబడి చెప్పాల్సి వస్తుంది. ప్రాథమిక కార్యక్రమం పూర్తయిందని నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు తదుపరి భావస్పందన కార్యక్రమానికి చేరి ఉంటారు. దయచేసి ఆ అనుభవం గురించి పంచుకోండి. నిజానికి ఈ 13 రోజుల కార్యక్రమం చేసిన తర్వాత ఆయన భావస్పందన అనే అడ్వాన్స్డ్ ప్రోగ్రాం ఉంటుందని ప్రకటించారు. అప్పుడు ఆయన చెప్పారు, మేము చాలా ఆసక్తిగా ఉన్నాం. మేము ఆ అవకాశం మిస్ అవ్వాలని అనుకోలేదు. ఆ సమయంలో ఆశ్రమం లేవు. 1991లో ఏమీ లేదు. 1993లో మాత్రమే అది ఏర్పడింది. మేము ఆ 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అంతకుముందు ఆశ్రమం ఏదు. అంటే ఆ ప్రోగ్రాం కోసం మేము అక్కడికి వెళ్ళాం. అప్పుడు సద్గురు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది మీకు తెలుసా, ఏదోలా ఊపిరి పీల్చినట్టు బాగా ఉప్పొంగిపోతుంది. ఆ రోజుల్లో ఆయన ఎప్పుడూ తన శక్తి స్థాయిని తగ్గించలేదు. అది ఆయన ముడిపడి ఉన్న శక్తిని పూర్తిగా వెలువరిస్తున్నారు. నిజంగా దాన్ని మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆయన మిషన్, ఆయన గురువు మిషన్ ధ్యానలింగ ప్రతిష్ఠ చేయడం కోసం. దానికోసం ఆయన దానిపైనే దృష్టి పెట్టారు. ఆయన చేసే ప్రతి చర్య కూడా దానికే సంబంధించిందే. కానీ ఆయన ధ్యానలింగ గురించి, లేదా తన గురువు గురించి, లేదా తన దృష్టి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆయన చేసే ప్రతి చర్య ఇప్పుడు మనం అర్థం చేసుకోగలం. ఆయన ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో సామాజిక మద్దతు లేదు. ఇప్పుడు ఆయన సామాజిక మద్దతును సృష్టించాలి. దానికోసం ఆయన తానే ఒక కొత్త పాత్రను తీసుకున్నారు. ఆ అవతారం పూర్తిగా భిన్నంగా ఉంది. అందుకోసం ఆయన చాలా ముడిపడి ఉన్న శక్తిని ఉపయోగించేవారు. ఈ శుద్ధమైన శక్తితో మీరు ఆ పని చేయలేరు. he says he's very subtle. ఎస్, ఆ సమయంలో ఆయన చాలా ముడిపడి ఉన్న శక్తిగా ఉండేవారు. అప్పుడు కార్యక్రమాలుండేవి, చాలా విషయాలుండేవి. మేము సద్గురుతో ఉండేవాళ్ళం. అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, That immediately after the Sarjasti Yoga, మేము భావస్పందన కార్యక్రమానికి వచ్చాం. వెంటనే కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఎక్కడైనా కార్యక్రమం ఉంటే నేను వాలంటీర్గా వెళ్తాను. ఆ సమయంలో వాలంటీర్ అవసరం ఉన్నది కేవలం విఎస్బి కార్యక్రమానికి మాత్రమే. అప్పుడు సైలెన్స్ కార్యక్రమం లేదు. so every gents PSP program I will be volunteer. నేను వాలంటీర్గా ఉంటాను. మేం వెళ్తాము, అందర్నీ తీసుకెళ్తాను. వ్యాన్ అక్కడికి వెళ్తుంది, మేం వాళ్లతో ఉంటాము. వ్యాన్ తిరిగి పంపిస్తారు. ముగింపు రోజున వ్యాన్ తిరిగి వస్తుంది.
తర్వాత మళ్ళీ మేము ఆ వ్యక్తుల దగ్గరికి తిరిగి వెళ్తాము. అక్కడ ఒక శక్తి ఉంటుంది, డాన్సింగ్ లాంటిది జరుగుతుంది. అప్పుడు మేము బస్సులు తీసుకురావడం ప్రారంభించాము. ఎందుకంటే మీరు తెలుసు, ఆ సమయంలో మహిళల కార్యక్రమం ఉన్నప్పుడు ప్రజలు వస్తున్నారు. కాబట్టి మేము వచ్చేవాళ్ళం, మగవాళ్ళు. మేము అన్ని మహిళలను ఇక్కడికి తీసుకువచ్చేవాళ్ళం. వాళ్ళని ఇక్కడ వదిలేసి ముగింపు రోజున మళ్ళీ వ్యాన్లో వచ్చి వాళ్ళని తీసుకెళ్లి వదిలేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో అది కష్టం ఉండేవి. మహిళలు వారు ఇతరులను వచ్చి కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతించరు. నేనందరికీ హామీ ఇచ్చాను, నేను వెళ్తానని. నేను కూడా ఈషా యోగా సెంటర్ ఈ రోడ్డుకు ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను వెళ్లి వారి భర్తలను లేదా అందర్నీ అభ్యర్థించేవాడిని. నేను ఎస్బీఐలో ఉండటం వల్ల అందర్నీ అభ్యర్థించేవాణ్ణి. అక్కడ మంచి గౌరవం ఉంది. ఈ రోడ్డులో చాలా మంది నాకు తెలుసు. అందుకే అన్నయ్య తీసుకెళ్లి రాత్రికి తెస్తాడన్నారు. మేం అక్కడికి 11:10 నిమిషాలకు వెళ్తాము. మేమందర్నీ వారింటికి వదిలి తరువాత తిరిగి వస్తాము. తర్వాత రోజు అందరూ నా ఇంటికి వచ్చి తమ అనుభవాన్ని పంచుకుంటారు. అది ఎంత బావుంటుందో. నిజంగా అదొక కుటుంబంలా అనిపించేది. నిజంగా చెప్పాలి అంటే మేము అన్ని కుటుంబంలా నిర్వహించేవాళ్ళం. ఎలాంటి ప్రత్యేక కార్యక్రమం ఉండేది కాదు. ఇలాంటి కార్పొరేట్ అంశాలు ఇది అది ఏమీ ఉండేవి కావు. మేము కుటుంబమే, ఒకరికొకరం. అందుకే నాకు అందరి కుటుంబాలు అన్ని తెలుసు. ఇదే భావస్పందన కార్యక్రమం. తరువాత భావస్పందన ఆశ్రమానికి మారింది కూడా. We had only a thatched shed. అప్పుడు సరైన రోడ్డు కూడా లేదు. ఆ సమయంలో వర్షాకాలంలో చాలా చాలా మడిసిపోయేది. ఏ వాహనం కూడా వెళ్ళదు. ప్రతి చక్రం కూడా అడ్డుకుపోతుంది. ఇది కష్టం. మేమేం చేయాలి? తనీర్ పంచల్ దగ్గర తెలుసు కదా, ఆ ఊర్లో అక్కడే మేం దిగిపోతాం. అప్పుడు ఆశ్రమానికి సరైన రోడ్డు లేదు. అందుకే అప్పట్లో మీకు తెలుసు కదా, ఆ 7 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. ఆ 7 ఎకరాలు ఇప్పుడు ధ్యానలింగం ఉన్న చోటు నుండి మీ కైవల్య కూటల వరకు పోతుంది. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. Triangular block. ఇదే ఆ ప్రాంతం. మొదట మేం కొనుగోలు చేసినవి ఈ 7 ఎకరాలే. అక్కడి వారు ఎకరానికి సుమారు 50,000 అన్నారు. మొత్తం 3,50,000 రూపాయలు మాత్రమే ఇచ్చాం. మేము నిధులు సేకరించడంలో చాలా కష్టపడ్డాం. అందుకే అక్కడికి వెళ్లడం చాలా చాలా కష్టం. అందుకే మేమిక్కడ 4 గంటలకు ఉందారి. So that for the BSP participants, we have to give them first sugar coffee. అందుకే అక్కడికి త్వరగా వెళ్ళాలి. మేము అక్కడ దిగిపోతాం. మేం బస్సులో అయినా ఏదైనా వస్తాం. మేం సిలిండర్లు భుజాలపై వేసుకుని మిగతా సామాను తీసుకుని వస్తాం. కేవలం 7 నుండి 8 మంది మాత్రమే ఉంటారు. Cylinders on the shoulders and Shoulders. walk. Yes. అప్పుడు నేనొక్కడనే బలంగా ఉండి భుజాలపై మోసేవాడిని. మిగిలిన వారు చిన్నవారై మోయలేకపోవడంతో నేనే ఆ సిలిండర్లు మోసేవాడిని. ఇంకా అన్నీ మేము అక్కడికెళ్ళి ఏర్పాట్లు చేస్తాం. అక్కడెవరో స్టవ్ వంటివి తీసుకొస్తారు, మేం తయారు చేస్తాం, అక్కడే ఉంటాం. ఈ పాల్గొనే వాళ్లతో పాటు కేవలం 7 నుండి 8 మంది మాత్రమే ఉంటారు. మొత్తం 30 నుండి 40 మంది పాల్గొనేవాళ్లుంటారు. అందులో 7 నుండి 8 మంది మాత్రమే. సద్గురు మధ్యలో వచ్చి అడుగుతారు, మేమేమైనా సహాయం చెయ్యాలా? నీకు సహాయం చేయడానికి కొంతమంది పాల్గొనే వాళ్ళను విడుదల చెయ్యాలా? లేదు లేదు సద్గురు, మేం చూసుకుంటాం. నేనొస్తాను, నేను పాత్రలు కడుగుతాను. సద్గురు వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించండి. పాత్రలు కడగడం వంటి పనులన్నీ మేమే చేస్తాం. He'll come and ask you that Yes, I'll wash the yes, vessel. ఆయన పాత్రలు కడుగుతున్న ఫోటో నాకుంది. నాకు దొరికిందే, అది నా దగ్గర ఉంది. ఆయన అంత సాధారణమైన వ్యక్తి. మీకు తెలుసా, భూమికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఒక గురువు ఇలా ఉంటారని నేను ఊహించలేదు. అందుకే ఆయన అక్కడే ఉండేవారు. మేము ఆశించేది ఏమిటంటే The buds should bloom. These buds have come for the program. They should bloom. రోజు ముగిసే సమయానికి వీరిలో అద్భుతమైన మార్పులతో వారు వెళ్లి ఈ సువాసనను సమాజంలో వ్యాపింపజేయాలి. అదే మా ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరూ గురువు గురించి తెలుసుకోవాలనేది నా ఉద్దేశం కాదు. అది నా ఉద్దేశం కాదు. వారు చెయ్యాలి. అదే నా గురువు దృష్టి. అదే విషయం. అందుకే ఈ కార్యక్రమాలు ఇలా జరిగాయి. అప్పుడు అక్కడే అలుగుమలైలో ఒక కార్యక్రమం నిర్వహించబడింది. అది తిరుపూర్ దగ్గరలో ఉంది. అక్కడ ఒక ప్రదేశం ఉంది. అక్కడ మురుగనాలయం ఉంది. There was a chowdhury there. కళ్యాణ మండపం అంటారు. పెళ్లి మండపం. అలుగుమలై. అది ఎక్కడుందన్నా? అది తిరుపూర్ నుంచి కంగం వైపు ఉండి ఆ ప్రాంతం అక్కడే ఉండే. ఇప్పటికీ వీరు ఆ అరంగమల్లిని చూడదొచ్చే. అక్కడ ఒక పెళ్లి మండపం ఉంది. అక్కడే మేము కార్యక్రమం నిర్వహించాం. అప్పుడు ఆ సమయంలో ఆశ్రమం లేదు. కాబట్టి కార్యక్రమం అక్కడే నిర్వహించబడింది. అందుకే మేము అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ నీరు లేదు. కార్యక్రమం నిర్వహించాం, కానీ నీరు లేడు. మేము అక్కడికలా వెళ్ళేవాళ్ళం. బావి మీకు తెలుసు కదా, వ్యవసాయ బావి. మేం దిగేవాళ్ళం. నేను మరియు తిరుపూర్ నుంచి పునిసామ్య అన్న అనే వ్యక్తి. మేము ఇద్దరం మాత్రమే వాలంటీర్లు. అక్కడ ఇద్దరే ఉందారు, అని అన్ని మేమే వండాలి. అందుకే నేను దిగిపోతాను, అర్థం చేసుకోండి. నీళ్లు తీసుకెళ్లి Big well with steps inside, no? That one. అవి మెట్లు కావు, అది వ్యవసాయ బాట. కాబట్టి ఇలా వెళ్ళాలి. అందుకే నేను నీళ్లు తెచ్చేవాణ్ణి. అప్పుడు మాత్రమే మేము వండగలుగుతాం. సద్గురు వచ్చి అడుగుతారు, నీళ్ళెక్కడ తీసుకొచ్చావు? అక్కడ వ్యవసాయ బాగుంది, ఎలాంటి సమస్య లేదు. అలా ఇవే అన్ని ప్రాంతాలు.
ఎందుకంటే ఆ సమయంలో అక్కడ సరైన షెడ్ లేదు. తర్వాత ఆ షెడ్లో జరిగిన మొదటి కార్యక్రమం మా హోల్నెస్ ప్రోగ్రాం. నేను హోల్నెస్ ప్రోగ్రాం చేశాను. మేము సుమారు 45 లేదా 46 మంది ఉన్నాము. మేము సద్గురుతో కలిసున్నాను. నా ఉద్దేశ్యం గురువుతో ఉండడమే. అంతే. ఈ ప్రోగ్రాం ద్వారా నాకు ఏమి లభిస్తుందో నేను ఆలోచించలేదు. 90 రోజుల ప్రోగ్రాం ఉంది. నేను 90 రోజులకు అప్లై చేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు 35 రోజుల సెలవు మాత్రమే వచ్చింది. కాబట్టి ఇక్కడే 35 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక విషయం నన్ను చాలా లోతుగా ఆలోచింపజేస్తోంది. మీరు లేని చోట కూడా మీరు ప్రోగ్రాం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నిజంగా లోతైన బావి నుండి నీటిని తోడుకోవాలి. ఈ రోజు మనకెంత సౌకర్యం ఉంది. కానీ మాకు ఆ భావన కలగలేదు. We have no rights to complain about anything at all. ఒక్క ప్యాడ్ లేకపోయినా, ఒక్క పెన్ లేకపోయినా మనం కంగారు పడిపోతాము. ఒకే ఒక విషయం మనకు ఓదార్పిచ్చేది మనం గురువుతో ఉన్నామన్న భావన. అదే అత్యుత్తమమైన సౌకర్యం. నా జీవితంలో నేను అనుభవించిన ఉత్తమమైన విషయం అదే. మన గురువుతో ఉండటం అనేది నిజంగా విలాసవంతమైన అనుభూతి. నిజంగా నాకు అలా అనిపించింది. మీకు తెలుసు, ఇది కష్టం అది కష్టం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మేం బైక్ మీద వెళ్లి సరుకులు కొనుక్కుంటాము. అలా అంతా మేనేజ్ చేస్తాము. అదొక అద్భుతమైన సమయం. మౌన కార్యక్రమంలో కూడా నేను నా మొదటి మౌన కార్యక్రమాన్ని 1991 డిసెంబర్ 23న చేశాను. దేవీలు పుస్తున్నా అవును, నేనెలా మర్చిపోగలను? అప్పుడు నేను నా భార్యను కూడా నాతో తీసుకెళ్లాను. మౌన కార్యక్రమం కోసం. అది మౌన కార్యక్రమం. అక్కడ సరైన మౌన కార్యక్రమం జరిగింది. అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవారు. ఆయన షెడ్డులో మౌన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ చాలా తక్కువ మంది ఉండేవారు. అదొక ప్రయోగాత్మక పద్ధతి అని చెప్పవచ్చు. కాని పూర్తి మౌన కార్యక్రమం తిరుప్పూర్లోని పవర్ కళ్యాణ మండపంలో జరిగింది. అది 1991 డిసెంబర్. అవును. ఆ తర్వాత మరుసటి సంవత్సరం వెంటనే తిరుప్పూర్లో లక్ష్మీ కళ్యాణ మండపం ఉంది. అది 2వ మౌన కార్యక్రమం. అప్పుడు మాకు మా ఆశ్రమం లేదు. 3వ మౌన కార్యక్రమం కరూర్ దగ్గర ఒక చోట జరిగింది. కరూర్ కాదు, కొడుగురిలో. అక్కడ కళ్యాణ మండపం ఉంది, అక్కడే జరిగింది. వెంగంపూదూర్ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఒక మ్యారేజ్ హాల్ ఉండేది. అక్కడ 3వ మౌన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మౌన కార్యక్రమం, సంయమ కార్యక్రమం షిఫ్టెడ్ టు థాచ్డ్ షెడ్. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు అది మీ కైవల్య కుటీరం. దట్ టైమ్ ఇట్ వాస్ ఓన్లీ థాచ్డ్ షెడ్. ఆ తర్వాతే మీ స్పంద హాల్ వచ్చింది. ఆ తర్వాత గడ్డి షెడ్ లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత కార్యక్రమాలు స్పంద హాల్ కు మారాయి. అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత జనం విపరీతంగా పెరిగిపోయారు. అప్పుడు సద్గురు మీ ఆదియోగి ఆలయాన్ని నిర్మించారు. అన్ని చోట్ల నేను చేశాను, ఒక్క మౌన కార్యక్రమాన్ని కూడా వదలకుండా. నిజన్నానా? అవును. మీరొక్క మౌన కార్యక్రమాన్ని కూడా వదలలేదా? లేదు, నేనెప్పుడూ వదలలేదు. తమిళం అటెండ్ అవుతాను, ఇంగ్లీష్ కూడా అటెండ్ అవుతాను. Oh my God. ఏమీ లేదు, ఆయనతో ఉండటమే అంతే. అరే, ఈ ఫెయిల్యూర్స్ వచ్చి నన్ను హింసిస్తున్నాయని నన్ను చూపిస్తూ అంటారు. ఆయన మిమ్మల్ని ఫెయిల్యూర్ అని పిలుస్తారా? ఎందుకంటే మీరు మొదటి ప్రయత్నంలోనే సాధించి ఉండాలి. మీరు మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే మీరు ఫెయిల్యూర్ అని అర్థం. అది కూడా మిమ్మల్ని ఆపరాదు. లేదు, ఆపలేదు. ఆదియోగి ఆలయంలో మొదటి ప్రోగ్రాం జరిగినప్పుడు ఆయన మాకు చాలా బలంగా చెప్పారు. నేను మొదటి వరుసలో కూర్చున్నాను. అప్పుడు ఆయన అన్నారు, ఈ జనం మీకు తెలుసు కదా, పదే పదే వచ్చి కూర్చుంటున్నారు, ఇక దీంతో ఆపేద్దాం. వారి కోసం మేము ఏర్పాట్లు చేసిన తర్వాత ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇక్కడికి కొత్తవారు మాత్రమే రావాలి అని ఆయన చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఆపేశారు. తర్వాత నేను హాజరయ్యాను. నేను వాలంటీర్గా వచ్చాను. నేను అది చేస్తున్నాను. ఆ తర్వాత మీ సంయమ సాధన. ఆ తర్వాత నేను సంయమ సాధనను వదలలేదు, క్రమం తప్పకుండా చేస్తున్నాను. ఆయన అవకాశాన్ని ఇచ్చారు. అసలు విషయం ఏమిటి, మనం ఆయనతో ఉండాలనుకుంటున్నాము, అంతకు మించి ఏమీ లేదు. అప్పుడు నాకు అనిపించింది అది చాలు అని. నేను నా గురువుతో ఉన్నాను. నాకేమి జరగాలి అనేది ఆయన చూసుకుంటారు. దట్ ఈస్ మై గురు. నాకేమి జరగాలి అనేది నాకు తెలీదు. నిజాయితీగా మీతో చాలా స్పష్టంగా చెప్పాలంటే నేను నన్ను ఆయనకు అర్పించుకున్నాను. నేను కేవలం మీరు మీ డ్రైవర్కు మిమ్మల్ని అప్పగించి వెనుక సీట్లో కూర్చుని వెళ్తున్నట్లుగా అలా ఆయనకి ఎక్కడికి అనిపిస్తే అక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు. ఆయన మీ జీవితాన్ని నడిపిస్తున్నాను. అంత అద్భుతంగా జరుగుకోండి. మరియు ఎండ తీవ్రత వల్ల అది ఇప్పుడు మనల్ని చెట్టు కిందకు నెట్టింది. మనం ఇప్పుడు వేరే ప్రదేశంలో ఉన్నాము. మీ హోల్నెస్ అనుభవం ఎలా ఉంది? మొదటి హోల్నెస్ ప్రోగ్రాం 1994లో జరిగింది. నా అనుమానం ప్రకారం మే లేదా జూన్ నెలలో. జోన్. ఆ అనుభవం ఎలా ఉంది అన్నా? నిజానికి ఆ రోజుల్లో సరైన కమ్యూనికేషన్ ఉండేది కాదు. అప్పుడు మొబైల్ ఫోన్లు వగైరా ఏమీ ఉండేది కావు. ఎలాగోలా సద్గురు ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని, దానికి ఆయన సంపూర్ణత కార్యక్రమం అని పేరు పెట్టారని సమాచారం వచ్చింది. నిజానికి అది 90 రోజుల పాటు సాగుకుంది. కొంతమంది 90 రోజులు ఉండలేకపోతే వారు 30 రోజులు రావచ్చు అని చెప్పారు. అదే ఆయన చెప్పింది.
అప్పుడు అది ప్రకటించగానే నేను మొదటి వారిలో ఒకణ్ణి. చాలా తక్కువ మంది మాత్రమే అక్కడున్నాడు. మొదట నన్ను నేను నమోదు చేసుకున్నాను. ఇంతమంది మాత్రమే చేరాలనే పరిమితి ఏమైనా ఉందా? లేదు, అలాంటిది ఏదీ లేదు. నిజానికి మేము వచ్చిన వాళ్లలో కేవలం 40 నుంచి 44 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు చాలా కష్టాలు ఎదురయ్యాయి. మేము ఇక్కడ చేరేసరికి ఆ సమయంలో వర్షాకాల జూన్లో వర్షాలు పడుతున్నాయి. ఇది ఇక్కడ మాన్సూన్ సీజన్. అప్పుడు ఏటుపొలంలో వరదలొచ్చాయి. అప్పుడు సద్గురు తన మార్కిలో వచ్చారు. మేము అక్షరాలా మారుతిని నదిని దాటి మోసాము. ఆయన దాటొచ్చారు. తర్వాత మెల్లగా మేము ఇక్కడికి చేరుకున్నాను. అప్పుడు భారీ వర్షం కురుస్తోంది. అంతా మట్టిగా జారుడుగా ఉంది. రాత్రికే చేరుకున్నాము. అక్కడ కేవలం టార్చర్ షెడ్ మాత్రమే ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే అక్కడ ఉన్నదంతా అదే. అప్పుడు సద్గురు అక్కడున్నారు. తర్వాత మేమంతా రాత్రి నేలపై పడుకున్నాము. ఆ కార్పెట్ అక్కడుంది. అది పూర్తిగా తడిగా ముంచెత్తినట్టుగా ఉంది. ఆ సమయంలో సద్గురుకు కూడా మనం పడుకున్న చోటే పక్కన పడుకున్నారు. తర్వాత రోజు కొంతమంది స్లీపింగ్ నెక్స్ట్ మన పక్కనే. మేము కేవలం నేలపైనే పడుకున్నాను. ఆయనకు ఉండటానికి వేరే చోటు లేదా? లేదు, ఎలాంటి స్థలం లేదు. అక్కడ ఒక్క హాల్ మాత్రమే ఉంది. తర్వాత వెంటనే కొంతమంది వీలియంగిరి పర్వతాల అడవికి వెళ్లారు. తర్వాత రోజు ఉదయం వాళ్ళొచ్చారు. ఆ రాత్రి ఆ రోజుల్లో గాలి చాలా బలంగా వీస్తుంది. అందరం భయపడ్డాము. తర్వాత ఒక చెట్టు విరిగి మా వాలంటీర్లలో ఒకరిపై పడింది. అతనికి పెద్దగా గాయాలు కాలేదు. తర్వాత రోజు మన తిరుపూర్ నుంచి కొంతమంది వచ్చారు. షెడ్ స్టేట్. అప్పుడు ఆయన మమ్మల్ని కొండలకు తీసుకెళ్లాడు. 2 రోజులు మేము సద్గురుతో కలిసి ఆ కొండల్లో ఉన్నాము. తర్వాత ప్రజలు రావడం అసాధ్యమైంది. కొందరు వృద్ధులు మరియు ఇతరులు అక్కడే ఉండాల్సి వచ్చింది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతాము సద్గురు అన్నారు. మీరు లేకుండా ఎలా? మిమ్మల్ని కలవడమే మా లక్ష్యం. ఇప్పుడు మమ్మల్ని వదిలి కొండలకు వెళ్తున్నారు. అప్పుడు సద్గురు చెప్పారు, సాయంత్రం 6:20కి మీరు ఎక్కడున్నా అక్కడ కూర్చోండి. మై ప్రెసెన్స్ యూ కెన్ ఫీల్. అందుకే ఆయన చెప్పారు, ఇది ఇవాళ అంటే వెనకబడిపోయిన వాళ్ల కోసం. వాళ్ళ కోసమే ఇది మొదలైంది. అదే మన ప్రెజెన్స్ టైం మూలం. అదే ప్రెజెన్స్ టైం యొక్క పుట్టుక. ఆ హోల్నెస్ సమయంలో. అవును, ఆ హోల్నెస్ సమయంలోనే. అది కూడా కొండ లెక్కలేక వెనకబడిపోయిన వారి కోసం. అప్పుడు మనం అక్కడున్నాం. మీరు చూడొచ్చు, వైదేహి జలపాతం సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడుతోంది. నీటి మధ్యలో మనం అక్కడే మొత్తం రాత్రి గడిపాము. అక్కడ ప్రతిరోజు సాధన జరుగుతుండేది. We have taken some the sattuma vandali, food, here all this. That is only the food for us. Some groundnuts. అల్లీలు నానబెట్టినాం. ఇవి మాత్రమే మేము తీసుకొస్తున్నాం. Then next day we were there. Then we came down. అప్పుడు వారు షెడ్ సిద్ధమైందని చెప్పేసరికి కార్యక్రమం జరుగుతూనే ఉంది. అప్పుడు అక్కడున్న వాళ్లకు అనేక దర్శనాలొచ్చాయి. సద్గురు వేర్వేరు సాధనాలు నిర్వహించేవారు. మాకు ప్రతిరోజు ఉపన్యాసాలిచ్చేవారు. 7 నుంచి 8 సంవత్సరాల పాటు ఆయన ఉపన్యాసాలిచ్చేవారు. అనేక విషయాలు ఆయన తానే స్వయంగా వెల్లడించేవారు. అది ఆయన తనను తాను వెల్లడించిన సమయం. 30 రోజులు మేము ఆయనతో అక్కడే ఉన్నాం. ఆయన తన గురించి ఏమి వెల్లడించారు? ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన 20 రోజుల తర్వాత ఆయన తన గురువు యొక్క ఉన్నతమైన స్థానం ఏమిటో అందరికీ స్పష్టంగా వివరించారు. Until then he has not spoken about his guru, spoken a single either word about Dhyanlinga, nothing at all. nothing. ఆయన తన గురువు గురించి చెప్పలేరు. ధ్యానలింగంపై ఆయన మాట్లాడలేదు. ఆయన కేవలం అప్పుడు వాళ్ళు చెప్పారు, అందరూ షాక్ అయ్యారు. కానీ మేం కూడా షాక్ అయ్యాం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆలయానికి వెళ్లడం లేదా ఇతర విషయాల గురించి మాట్లాడలేదు. అందుకే గురువు ఆలయం కట్టించిపోతున్నారంటే ఎవరూ నమ్మలేదు. అప్పుడాయన చెప్పారు, ఇది నా గురువు యొక్క దృష్టి. ఇది మీరు మీ మనసులో ఊహించుకుంటున్న ఆలయం కాదు. ఇది పూర్తిగా భిన్నమైనది, రాబోయే తరాల కోసం. అప్పుడు ఆయన ఇవన్నీ చెప్తున్నారు. అప్పుడు ఆయన సద్గురువుగా కూడా ఆయన చాలా బాధను అనుభవిస్తున్నారు. అప్పుడు అతని కాళ్ళు మురికిగా మారిపోతాయి. అందుకే అక్కడికి వెళ్లి విపుటి రాసి మసాజ్ చేస్తారు. అతను అక్కడ కూర్చుంటాడు. అలా అతను తన మార్గంలో ఉన్నాడు. ఇవన్నీ హోల్నెస్ లో జరుగుతాయి. హోల్నెస్ కోసమే. అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. 1 కాదు 6 విషయాలు. అప్పుడు మేము తినేది కేవలం గంజి మాత్రము. అక్కడ ఉప్పు కూడా ఉండేది కాదు. సింపుల్గా మేము అక్కడ తీసుకునేవాళ్ళం. మేము అక్కడ కొన్ని సాధనలు చేసేవాళ్ళం. అప్పుడు మేము అతనితోనే ఉండేవాయో. అందులో సుమారు 30 రోజులు గడిచిన తర్వాత మేం వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకొక ప్రశ్న ఉంది. చూడండి, మీరు సద్గురు వారిని నమ్మారు. సరే, ఇప్పుడు నెమ్మదిగా ఆయన తనను తాను బయట పెడుతున్నారు. అయితే ఆయన చెబుతున్నారు, ఇది నా దృష్టి కాదు, నా లక్ష్యం కాదు. దిస్ ఇస్ మై గురూస్ డ్రీమ్, గురూస్ గోల్. అంటే ఇది సద్గురు లక్ష్యమైతే మీరాయన కోసం కట్టుబడి ఉండేవారు. ఇట్ ఇస్ ఫర్ హిమ్, యు ఫెల్ ఫర్. కానీ ఇప్పుడాయన చెబుతున్నారు, ఇది నా గురువు లక్ష్యమని. దాని మీరు ఎంత తీవ్రతతో చూశారు? లేదు, మేం దాన్ని అసలు చూడలేదు. గురువు చెప్పాడు అంటే అంతే, అయిపోయింది. ఆయన ఏం చెప్పినా మేం చేస్తాం అంతే.
అది ఆయన దృష్టి అయినా ఇంకెవరి దృష్టి అయినా అది మన సమస్య కాదు. అది ఎవరి నుండి వచ్చింది అని సద్గురువే. ఆయన ఏం చెప్పినా సరే అంతే. అప్పుడు ప్రజలు ఈ కర్మ, యాత్ర మొదలైన వాటికి వెళ్లారు. ఆయన ఏం చెప్పినా మేము ఆయనతో మడుతాం. నా అభిప్రాయం ప్రకారం ఆ 30 రోజుల సంపూర్ణతలో చాలా విషయాలు జరిగి ఉండవచ్చు. సంపూర్ణతలో కానీ లేదా దాంట్లో కానీ వారికి దర్శనాలొచ్చాయి. చాలా దర్శనాలొచ్చాయి. వారు ఆ దర్శనాలను వెల్లడించేవారు. వారు పంచుకునేవారు. వారు చెప్పేవారు ఇక్కడ చాలా మంది యోగులున్నారని. వారికి వేర్వేరుగా కనిపించాయా? అప్పుడు సద్గురు చెప్పారు ఇక్కడ చాలా మంది యోగులున్నారని. వాళ్ళు కోరుకున్నది ముక్తి కోసం, విముక్తి లాంటి దానికోసం. చూడండి, వారొక అవకాశాన్ని కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వారు కొంత సమయం మీతో గడపాలని కోరుకున్నారు. అందుకే రాత్రి సమయాల్లో ప్రజలు నాట్యం చేస్తుంటారు. మీకు తెలుసు కదా. వారు చెప్పారు మీతో కలిసి నాట్యం చెయ్యాలని కోరుకున్నారని. కాని మనం చూడలేం, వారు శరీరం లేకుండా ఉన్నారు. అందుకే ఆయన చెప్పారు అప్పుడు ఆ విషయాలు అక్కడ జరిగేలి. అప్పుడు అక్కడ ప్రజలు నిలబడి ఉన్నారు. ఎవరో ఒకరు గడ్డం పెరిగిన ఒక మహిళను చూశారు. రియలీ? ఎస్. ఎవరో ఒకరు ఒక మహిళను చూశారు. వారు అలాంటి వారిని చూసారా? అదందరికి కాదు, కొందరికే కనిపించింది. Somebody said a lady with dadi. He was there. ఓకే, ఫర్ అదర్ ఆడియన్స్ లేడీ విత్ దాడి మీన్స్ లేడీ విత్ బియర్డ్. ఆ రోజుల్లో ఎవరికైనా మోక్షం పొందాలంటే అది కేవలం మీరు పురుషుడిగా వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమయ్యేది. వారు చెప్పారు వీరు స్త్రీగా వస్తే మహిళలకు అది ఇవ్వబడేది కాదు. అదే వారు చెప్పింది. అది సామాజిక పరిమితి కదా. అప్పుడు ఆమెకు పురుషుడిగా మారాలి అనే గొప్ప ఆకాంక్ష ఉండేది. దానివల్లే ఆమెకు గడ్డం పెరిగింది. సద్గురు దీన్ని వివరించారు. నాకనిపిస్తోంది ఇక్కడ చాలా విషయాలున్నాయి. అక్కడ పాల్గొన్న వారిలో ఒకరు సద్గురుతో చెప్పారు ఒకటుంది, మీరు చూడగలిగితే జ్ఞానలింగంలా చిన్న ఇగ్లోలా ఉంటుంది. అలాంటి ఏర్పాటుంది. అందులో ఎవరో ఒకరు కష్టంగా కూర్చోవచ్చు. ఆయనను అక్కడే ఉండమని చెప్పారు. రాత్రి సమయంలో మాత్రమే ఇతర అవసరాలు, భోజనం కోసం బయటకు రావాలి. పగల సమయంలో ఆయన బయటకు రాకూడదు. అందుకే ఆయన అక్కడ చాలా రోజులుండారు. వేర్? Here, the igloo inside, that small, you can see that it is constructed just like almost like Jnanalinga. Mm. It is there under the tree. So that Oh yeah, gentleman- there is one thing under the tree. yes, here. yes, Yeah. there only he was there throughout. Parking, right? Yes. ఆయన అక్కడే ఉండేవారు. ఆయన రాత్రి మాత్రమే వచ్చేవారు. ఆహారం తినేవారు. ఆయన తిని టాయిలెట్కెళ్లి పనులు చేసేవారు. ఆయన లోపలికి వెళ్తారు గాని పగటి పూట బయటకు రాడు. ఎవరు ఆయన చూడకూడదు. ఆయన కూడా ఎవరిలే చూడకూడదు. Like He is that. a participant. He is a participant. This was a sadhana given to him. తర్వాత ఒక రోజు ఆయన సద్గురు వారిని కలిశారు. ఏం జరిగింది? ఆ చిన్న ఇగ్లోలో ధ్యానం చేస్తున్న వ్యక్తి అవును, ఆయన లోపలే అన్నారు. ఆ రోజు ఆయన వచ్చి సద్గురుని కలిశారు. అయితే నువ్వెందుకొచ్చావు అని అడిగారు. నువ్వు ఈ లోపలే ఉండాలి కదా అని. అప్పుడు ఆయన చెప్పాడు, నిన్న రాత్రి పెద్ద పాము లోపలికొచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. నేను బయటకొచ్చానా, పాము లోపలే ఉండి నేను బయటకొచ్చాను. అప్పుడు సద్గురు ఆయనను ఇలా చూస్తూ ఉన్నారు. చూడండి, ఆయన గొప్ప యోగి. ఆయన రాత్రంతా మీతో గడపాలని అనుకున్నాడు. You missed the opportunity. Oh my God. ఎన్నో విషయాలుమ్మే. ఇవి చాలా రహస్యమైనవే. ఆ యోగి పాము రూపంలో వచ్చారు. ఆయన కొంతసేపు నీతో గడపాలని అనుకున్నాడు. ఒకరోజు మేం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సద్గురు చెప్పారు మనుషులు ఎలా వస్తారు, ఎలా తమ కర్మలను కడిగించుకుంటారు అన్నది నువ్వు అర్థం చేసుకోలేవు. ఒకసారి తాను బెంగళూరులోని ఎంజీ రోడ్లో ఉన్నానని ఆయన చెప్పారు. నేనక్కడ ఫుట్పాత్ పై నిలబడి ఉన్నాను. అక్కడొక మనిషి మారు. అతను భిక్షాటన చేసేవాడు కూడా కాదు. అతను చిన్న సాధారణంగా కనిపించే వ్యక్తి. అతను నా దగ్గరికి వచ్చాడు. భిక్ష అడిగినట్టున్నారు. అతను తన చేతులను నాకు చూపిస్తున్నాడు. సాధారణంగా నేను వీళ్లకు చాలా తక్కువ మొత్తం ఇవ్వను. ఆ రోజుల్లో నేనిస్తే 20 రూపాయలు ఇస్తాను, 30 రూపాయలు ఇస్తాను. అందుకే వాళ్ళు వెళ్లి భోజనం చేసి రావచ్చు కదా అని. ఆ సమయంలో నా జేబులో 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఆ 2 రూపాయలు అతని చేతిలో ఇచ్చానని ఆయన చెప్తారు. అతను ఆ డబ్బు తన చేతిలో తీసుకుని తన మాటల్లో చెప్పాలంటే ఆ డబ్బు తీసుకున్న తర్వాత అతను గాల్లో కలిసిపోయాడు. He dissolved. Dissolved into the thin air. Disappeared. Disappeared. ఈ మాటే ఆయన చెప్పారు, ఆ మనిషి గాలిలో కలిసిపోయాడు అని. ఆయన గురువు నుంచి తీసుకోవాల్సిన 2 రూపాయలే. ఆ కర్మ పూర్తయింది అని చెప్తున్నారు. కర్మ అనేది సాదా విషయం కాదు. మీకు అర్థం కాదు. మీరు అర్థం చేసుకునే విధంగా కాదిది. అందుకే చిన్న విషయం కూడా అతను ఆపివేసి ఉండొచ్చు. అది విడుదలైతే అతను పూర్తిగా విముక్తి పొందుతాడు. అదే మోక్షం. నేను మీకొక ఉదాహరణ చెప్తున్నాను. ఇంకా చాలా ఇతర ఉదాహరణలు కూడా ఉన్నాయి. అతను ఎవరికైనా నమస్కరించినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అవగాహనతో ఉండాలి. ఇది మీకు జరుగుతుంది. మీరలా చేస్తే మీ కర్మను కడిగించుకోవచ్చు. అయితే కొంతమంది ఆ మాటను పాటించలేదు అని ఆయన చెప్పారు.
అందువల్ల వారు ఆ అవకాశాన్ని కోల్పోయారు. Any such? Yes, I'll tell you. If you are asking, I'll tell you. Yes, please, Anna. ఒక మహిళ ఉంది. ఆమె చెప్పింది, చూడండి, మీ మునుపటి జన్మ తండ్రి ఇక్కడ 30 నుండి 40 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడో ఉన్నారు. ఎవరన్నారు? Sadhguru told that particular lady. అందువల్ల ఆయన మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఆయనను ఆపి ఉంచిన ఏకైక కర్మ మిమ్మల్ని కలవడమే. ఆయన వస్తే అలాంటి వ్యక్తిని గమనించండి. మీరు ఆయనని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టండి. You'll take the food and he'll go. ఆయన వెళ్ళిపోతారు. అంతే, మీరు కూడా మీ కర్మను కడిగించుకోవచ్చు అని ఆయన చెప్పారు. అప్పుడు ఆమె సరే అని చెప్పింది. ఆ తర్వాత 1-2 రోజుల్లో ఎవరో వచ్చారు. ఎవరో గురుకా అక్కడున్నారేమో, ఎవరో వాచ్మ్యాన్ అక్కడున్నారు, ఎవరో సాధారణంగా కనిపించే వ్యక్తి వచ్చారు. ఆయన వెళ్లాలని అనుకున్నారు. అప్పుడు వాచ్మ్యాన్ ఆయనను అడిగారు. ఆయన చెప్పారు, నేను మేడంను, ఆ మహిళను చూడాలని వచ్చాను. అప్పుడు ఆయన ఒక అరుపు కట్టారు. ఆమె బాల్కనీలోకి వచ్చి ఏమైంది అని అడిగింది. This man wants to see you. ఆయన చాలా మామూలుగా కనిపిస్తున్నారు. నాకు సమయం లేదు, వాణ్ణి పంపండి. ఆ వ్యక్తి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆమె గదిలోకి వచ్చినప్పుడు ఫోన్ మోగింది. ఆమె వెళ్లి ఫోన్ తీసుకుంది. ఫోన్ లైన్లో సద్గురు ఉన్నారు. Sadhguru was on the line. మీరు ఆ అవకాశాన్ని కోల్పోయారు. నేను మళ్ళీ చెప్పాను, జాగ్రత్తగా ఉందమని. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చి మిమ్మల్ని చూశారు. He dissolved his karma and he went away. You missed the opportunity. Oh, she also could have dissolved her. Yes. అవును, అదే విషయం. ఇది పరస్పరమైన విషయం. ఇక్కడ ఒక్కరి కాదు, 2 వ్యక్తులు తెలుసు. ఇది ఒక్కరి కర్మ కాదు, ఇది ఇద్దరిది. It is that because of the karma only they are coming in contact. మీరు ఒక నిర్దిష్ట చర్యను చేయగలిగితే మీరు కర్మను విసర్జించవచ్చు. అంటే ఇందులో చాలా చాలా సూక్ష్మతలున్నాయి. నేను ఇదే విషయాన్ని సద్గురునికి చెప్పాను. లేకపోతే మనకెలా తెలుసు? As the person just left, immediately Sadhguru gave a call. Immediately So call came. he knew that she didn't greet him inside. He is everywhere, man. That's what I'm telling you. అదే నేను నీకు చెబుతున్నాను. నువ్వు తెలుసా, ఆయనను మనిషి అనే పరిమితిలో పెట్టలేము. ఆయన వాటన్నిటికీ అతీతులు. ఆయన ఇక్కడున్నాడు. ఈ కదలికలో కూడా ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన చాలా దగ్గరగా ఇక్కడే ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఆయన మార్గదర్శకం లేకుండా నువ్వు ఏదైనా చేయలేవు. ఆయనకు తెలియకుండా నువ్వు తప్పులు చేయలేవు. అన్నీ ఆయన దృష్టిలోనే ఉంటాయి. అదే ఆయన చెప్పారు. అది చాలా భయంకరంగా ఉందన్నా. నిజంగా చెప్తున్నాను, నువ్వు భయపడిపోతావు. ఒకసారి పర్విజార్ హర్ గురించి వినుంటావు. పర్విజార్ హర్ అంటే ఆయన కొంతమందిని పంపిస్తారు. నువ్వు బయటకు వెళ్ళాలి. నువ్వు ఆశ్రమం దాటి వెళ్ళాలి. ఆయనకు 2 నియమాలు. సద్గురు వేసుకున్న పాత బట్టలు, ఆయన వేసుకున్నవి ఏవైతే ఉంటాయో అవే వారికి ఇస్తారు. వారు ఆ బట్టలే ధరించాలి. రోజుకొక్కసారి మాత్రమే భోజనం చెయ్యాలి. ఒక విషయం, అది కూడా వారు 2 ఇళ్లకు వెళ్లి భిక్ష ఆడాలి. ఒక రాత్రి కంటే ఎక్కువగా ఒకే చోట ఉండపడదు. వారు స్థలం మార్చాలి. తర్వాత రోజు ఉదయం వారు ఇంకొక చోటికి వెళ్ళాలి. అలా ఇప్పుడు ఒక స్వామి ఉన్నారు. ఆయన ఇక్కడున్నారు. ఆయనను పరివిదారుకు పంపించారు. The Swami is still in the He is here. ఆయన ఇక్కడున్నాడు. ఆయన పాత పేరు జగదీష్. ఇప్పటికే ఆయన మౌనస్వామి. ఆయన మాట్లాడరు. మేమొక సత్సంగంలో ఉన్నాము. మేం సత్సంగంలో కూర్చున్నాము. సద్గురు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేము ఆయనను వినిపించుకుంటూ ఉన్నాము. Suddenly he stopped. సద్గురు సింపుల్గా ఆగిపోయారు. ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నారు. కన్నీటి బిందువులు ఆయన కళ్ళ నుంచి వస్తున్నాయి. మేమంతా ఆయనను చూస్తూ ఉన్నాము. మేం ప్రశ్న అడగలేదు. మేం కేవలం ఎదురు చూస్తూ ఉన్నాము. తర్వాత కొంతసేపటి తర్వాత ఆయన సరే అన్నారు. And he has come to the real sense. ఆయన తమిళ్లో చెప్పారు, ఈరోజు జగదీష్కు భోజనం దొరకలేదు. చూడండి, ఆయన చెప్పారు, ఈరోజు జగదీష్కు భోజనం దొరకలేదు. జగదీష్ ఆయన సన్నిధిలో మీరు చూడవచ్చు. It is not the way you think. ఇక్కడ ఎన్నో సంఘటనలు ఉన్నాయి. And Sadhguru was weeping. He is not weeping. కళ్లలో నీరొస్తోంది. అది అత్యంత భావోద్వేగాల్లో ఒకటి. కళ్లలో నీరొస్తోంది. చూడండి, ఆయన ఆకలితో ఉంటే నిజంగా ఆకలితో ఉంటారు. శిష్యుడు ఆకలితో ఉంటే గురువు కూడా ఆకలితో ఉంటాడు. శిష్యుడు బాధపడితే గురువుకుగా బాధపడతాడు. అదే భావన ఏమి జరుగుతోందంటే, నిజంగా నేను ప్రజలకు చెబుతాను ఈ దీక్ష గురించి. నా దృష్టిలో ప్రజలు దీక్షను ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. ఎవరైనా చెప్తే సద్గురు దీక్షిస్తున్నారు, లేదా ఎవరినైనా దీక్షిస్తే ఆయన జీవశక్తులు మరొకరి జీవశక్తులతో అనుసంధానమవుతాయి. అందువల్ల ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో సహజంగా ఆయనకు తెలుసు. కానీ దానికి విరుద్ధంగా జరగడం సాధ్యం కాదు. సద్గురు మీకు దీక్ష ఇచ్చినట్లయితే మీకు ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు, మీ గురువుకు తెలుసు. కాని గురువుకి ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటారా? మీకు తెలీదు. అలా చాలా విషయాలు జరుగుతుంటాయి. ఒకసారి ఏమైందంటే, మేము హఠయోగాన్ని నిర్వహించాం. అక్కడే ఆ విషయాలు జరుగుతున్నాయి.
అక్కడ 3 నుండి 4 మంది మాత్రమే వాలంటీర్లు ఉన్నారు. ఎక్కువ మంది కాదు. అక్కడ సుమారు 40 నుండి 50 మంది పాల్గొనేవారు ఉన్నారు. సద్గురు అక్కడ ఉన్నారు. మీరు అడగొచ్చు, పెళ్లి హాల్ ఎక్కడుంది? అది సుమారు 50 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి 50 నుండి 75 మీటర్ల దూరంలో అని చెప్పొచ్చు. అక్కడే ఆయన ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. నేను కార్తీ ఇద్దరం అక్కడి అతను వాలంటీరు. మేమిద్దరం పాత్రలు కడుగుతున్నాం. అది చాలా దూరంగా ఉంది. మేం చూడగలం, వినగలం ఆయన అక్కడ మాట్లాడుతున్నారని. అప్పుడు ఈ కార్తీ అంటున్నాడు, అన్నా చూడు, సద్గురు ఉపన్యాసం ఇస్తున్నారు. చూడు, మనం ఇక్కడే చిక్కుకుపోయాం. మనము పాత్రలు గడగాలమనియు వాటిని మేనేజ్మెంట్కి అప్పగించాలి. కాబట్టి ఆయన మాట్లాడుతున్న సత్సంగ్ దగ్గర మనం ఉండలేము. ఆయన మాట్లాడుతున్న మాట కార్తీ చెప్పిన క్షణంలోనే సద్గురు నడుచుకుంటూ వస్తున్నారు. Sadhguru is He's- actually he's- speaking inside the hall. Call. Immediately that sound stopped. He's here walking. I am seeing in my own eyes. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే. ఆయన నడుస్తున్నాడు. ఆయన వెనక ఎవ్వరు వీడు. ఆయన ఒంటరిగా ఉన్నారు. ఆయన మన వైపు నవ్వుతూ చూశారు. ఆందోళన పడకండి, నేను మీకోసం వేచుంటారు. మీరు ఈ పని పూర్తి చేసి రండి, సరేనా? తర్వాత నేను దీన్ని ప్రారంభిస్తాను. ఆందోళన పడకండి. I was trembling. That is our Guru. ఆయన అక్కడ ఉన్నారు. He was talking inside the hall to the participants. You volunteers are worried that you couldn't go inside and listen to his talk. Next moment he is He's here. here. మీరు వచ్చాకే నేను ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. వెంటనే మేము నడిచాం. తర్వాత మేము లోపలికి వెళ్ళాము. మీరు బహుశా గమనించి ఉండవచ్చు, Wondered or freaked out. ఆయనకి అసాధ్యమనేది ఏదే లేదు. I always felt like that. ఆయన సమక్షంలో అన్ని సాధ్యమే. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు. ఆయన స్టేజ్ మీద కూర్చునున్నారు. ఆయన తల ఊపుతూ ఉన్నారు. నేను లోపలికి వస్తున్నానని చూసినప్పుడు ఆయన పిలిచారు. Called After me. you finished. మేము హాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన స్టేజ్ మీద కూర్చునున్నారు. ఆయన తల ఊపుతున్నారు. తర్వాత ఆయన నన్ను పిలిచారు. Then the intern boredom. ఆయన నాతో చెప్పాడు, ఆ రోజుల్లో నేను పాటలు పాడేవాణ్ణి. I'll sing a song for these people. అందుకే మేము వెళ్ళి ఆయన కోసం ఒక పాట పాడుతున్నాను. Tamil song. Tamil song only. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు వెళ్లే మార్గమే కాబట్టి ఆయన మీతో ఉన్నారు. మీ శిష్యులు కూడా అలా పెరగాలి అని చెప్పడానికే. మీకు తెలుసు, ఆయన ఉన్నారు, కానీ ఆయన చాలా సాధారణమైన వ్యక్తి. మీ కుటుంబ సభ్యులు మీపై ఎలా స్పందించారు? మీరు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు ఇది ఇవ్వాలని అనుకున్నారు కదా, అది ఎలా జరిగింది? అందరూ వెంటనే ఆ ప్రోగ్రాం చేశారా? When I first attended the yoga program, Suggested Yoga, నేను ఉదయం సెషన్కు హాజరయ్యాను. నా భార్య తప్పకుండా హాజరు కావాలని నేను ఒత్తిడి చేశాను. అప్పుడు ఆమె చెప్పింది, నాకు పెద్ద కుటుంబం ఉంది, నేను ఎలా వెళ్ళి హాజరవ్వదాను? నేను నా పిల్లల్ని చూసుకోవాలి. మీ తల్లి, మీ అన్నయ్యలున్నారు. so it's a combined family. నాకు సమయం లేదు. ఆందోళన పడకండి. ఆ సమయంలో 3 గంటల ప్రోగ్రాం. మీరు 3 గంటల కుటుంబాన్ని వదిలిపెడుతున్నారని భూమిపై ఆకాశం పడిపోదు. నేను చూసుకుంటాను. ఉదయం సెషన్కు నేను వెళ్ళాను. సాయంత్రం సెషన్కు నా భార్య వెళ్ళివి. Same program, same date. Wow. We did together. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా భార్యను తీసుకెళ్లేవాణ్ణి. అది నా అభిప్రాయం ప్రకారం సద్గురు కృప ఇంకా ఏమీ లేదు. ఇప్పటికీ ఆమె నన్ను మించిన నిజాయితీగా ఉంది. ఇప్పుడు నా తల్లి, ఇప్పుడు ఆమెకు 92 సంవత్సరాలు. ఆమె ప్రోగ్రాం చేసింది. ఆమె బిఎస్పీ చేసింది. తర్వాత ఆమె వయసు దాదాపు 65 ఉండేది. ఆ తర్వాత ఆమె సమయం ప్రోగ్రాం చేయలేకపోయింది. ఆమె సంయమకు వాలంటీర్గా పనిచేసింది. ఇప్పటికీ ఆమె సరిగ్గా కూర్చోరారు, కానీ అయినా ఆమె ఇవన్నీ చేస్తోంది. All the things she Ishakriya. does. ఈశక్రియ ఆమె చేస్తుంది. Sitting in the bed, she cannot get down. ఆమెకిప్పుడు 92 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె నా అన్న దగ్గరుండి. తర్వాత నా కుటుంబంలో దాదాపు 140 నుండి 145 మందిని నేను పరిచయం చేశాను. మీ కుటుంబం మాత్రమేనా? Yes. నా అన్న కుటుంబం, నా భార్య కుటుంబం, వాళ్ల బంధువులు, ఇవన్నీ ఇలా కొనసాగింది. ఒక 145 మంది కంటే ఎక్కువ మందిని నేను పరిచయం చేశాను. అంతేకాదు, ఆ సమయంలో నా బ్యాంకులో మొత్తం సుమారు 160 మంది సభ్యులుండేవారు. 80 నుండి 90 మంది కంటే ఎక్కువ మంది ఈషా ప్రోగ్రాం చేశారు. So because of that, I took Sadhguru. Sadhguru, why don't you give a discourse for these people? He said, why not Vijay Kumar? I will come. అని ఆయన అన్నారు. నేనొస్తాను. సద్గురు అప్పటికొచ్చాను. అప్పుడాయన యోగా మరియు రోజువారీ జీవితం గురించి ఉత్సాహపూరితంగా మాట్లాడుతున్నారు. చాలా మంది అనేక ప్రశ్నలు అడిగారు. సద్గురు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆయన చాలా స్వేచ్ఛగా, స్నేహపూర్వకంగా ఉండేవారు. మేం చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. మేము ఏదన్నా అడిగితేలే ఆయన ఎప్పుడూ స్వాగతిస్తారు. ఆయన నా ఇంటికి వచ్చారు.
గురువుగారు మరియు విజయ్ అక్క ఇద్దరు నా ఇంటికి వచ్చారు. సి వర్గంలో సుమారు 4 నుంచి 5 మంది ఉండేవాను. అందులో ఎక్కువగా శారీరకంగా బలమైన వారు, ఆరోగ్యంగా ఉన్నవారు ఉండేవారు. బి వర్గం వారు కొంతకాలానికి దాదాపు ఏ వర్గంగా మారిపోయారు. ఆయన వారిని కొన్ని సాధనల్లోకి ప్రవేశపెట్టడం ప్రారంభించారు. మాకు హోల్నెస్ ప్రాణాయామం వచ్చింది. నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను. ఒకటే నార్మల్ శక్తి చలన క్రియ. మరో రోజు హోల్నెస్ ప్రాణాయామం. ఇప్పటికీ నేను సాధన చేస్తూనే ఉన్నాను. అలాంటి కొన్ని కొత్త విషయాలున్నాయి. అశ్విని ముద్ర లైక్ దట్ అండ్ ఆల్సో అంటే షాంబు ఆల్సో హీ టాట్ దట్ టైం. Shambhavi was taught during wholeness itself. But in your Shambhavi you are sitting in your Ardha Siddhasana and doing it, but that is in Vajrasana.